మన జీవితం ఎవరి కోసం బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం, ఇతరుల కోసం బతుకుతున్నామా, మన కోసం బతుకుతున్నామా? 90% మన జీవితాన్ని ప్రపంచం కోసమే బతికేస్తుంటాం. ఎవరో ఏదో అనుకుంటారని, మనకు నచ్చినట్లు మనం ఉంటే ప్రపంచం ఇలా రకరకాలుగా అనుకుంటూ జీవితాంతం ప్రపంచం కోసం, ఇతరుల కోసం మన ఇష్టాలు, మన లక్ష్యాలు, మన అభిరుచులు ఇవన్నీ కూడా రాజీ పడుతూ ముందుకెళ్తుంటాం అనమాట. అసలు మనం మనలాగా ఉంటున్నామా, మన ఒరిజినాలిటీ ఇదేనా? ఇవన్నీ అప్పుడప్పుడు మనం బ్రెయిన్ లో తగులుతూ ఉంటాయి, తొలుస్తూ ఉంటాయి. జీవితం అంతా అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అందరికి వస్తాయి. అసలు నేను నా లైఫ్ బతికానా, ఇది నా కోసమే బతికానా, ఇది నేను అనుకున్నట్లే బతికానా? ఇట్లాంటి డౌట్స్ కూడా చాలా మందికి వస్తుంటాయి. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం ఎక్కువగా బతుకుతున్నాం, మన కోసం మనం బతకట్లేదు అనిపించిద్దో అప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. అసలు ప్రతి జీవికి జీవితం అనేది చాలా విశిష్టమైనది, చాలా ఇంపార్టెంట్. అండ్ మనందరికి తెలుసు జీవితం చాలా తాత్కాలికమైనది. ఎన్నాళ్ళు బతుకుతామో, ఎన్నేళ్ళు బతుకుతామో మనకే తెలియదు. అండ్ ఖచ్చితంగా మనం చెప్పగలం జీవితం ఎవరికి శాస్త్రం కాదు అని చెప్పి. ఇటువంటి అప్పుడు మనకి ఇష్టమైనట్లు మనం బతికితే సరిపోద్ది కదా. మనకి ఏది ప్యాషన్, మనం ఏం తినాలనుకుంటున్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం, ఏ కలర్ మనకి ఇష్టం దగ్గర నుంచి పెద్ద పెద్ద అంశాల వరకు మనం ఏం చూడాలనుకుంటున్నాం, అసలు మన అంతరాత్మలో మన మనసు ఎక్కడుంది, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇన్ని తెలిసినప్పుడు మన లైఫ్ మనమే బతకాలి కదా. అందరి కోసం బతుకుతాం, ఇతర లైఫ్ కూడా మనమే బతికేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఇలా మనలాగా ఉంటే ప్రపంచం మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇలా చాలా క్వశ్చన్స్ చేస్తూ, ఇలా చాలా అనుమానాలు పడుతూ జీవితాంతం గడిపేస్తాం. అయ్యో సమాజం అసలు ఇలా బతకొచ్చా అని ఒక మనిషిని ఒక రోల్ మోడల్ పెట్టిద్ది అనమాట. ఈ మనిషి ఇలానే ఉండాలని సమాజం ఒక స్టాంప్ వేస్తుంది.